ఎందుకు పిలిచావు? ఏటు పని చెప్పు. ప్రతి సంవత్సరం మా నాన్న కొన్ని ధాన్యం బస్తాలు ఇస్తాడు. ఓ పంచలేక పొలంలోనే వదిలేస్తాడు. మా అన్నయ్య లేకపోతే నేను ఎవరి ముందు వెళ్తే వాళ్ళకే తగ్గుతాయి. మీ అన్నీ ముందెళ్ళకుండా నేను చూసుకుంటాను. దానిమ్మ బస్తాలు ఎలా తెచ్చుకోవాలో నువ్వు చూసుకో. మా అన్నయ్య సైకిల్ మీద వెళ్తాడు. పక్కా ప్లాన్ వర్కౌట్ అయినా చూసుకో ఏ కలర్ అని నేను చెప్తే నువ్వెందుకు? అన్నా నువ్వు చెప్పిన సైకిల్ మీదే వస్తున్నాను. ఓకే. ఈడొస్తుంది ఏంటి? అయ్యా అన్నా బాగున్నావా? ఎవరు మీరు? అదే అన్న ఆ రోజు డబ్బులు దొరికితే ఇచ్చావు కదా. అన్నా డబ్బులు, అన్నా మీ డబ్బులు. బుద్ధి లేదన్న, ఆటోకి వస్తాం, గుద్దిస్తే ఏమవుద్ది? అన్నా మీ డబ్బులు పడిపోయి అన్నా, ఇవ్వడానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈరోజు అంతా ఆటో తోలితే ఈ డబ్బులు వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓహో మీరా? ఏమన్నా మూటలు ఏమైనా పట్టుకెళ్ళాలా చెప్పు, ఆటోలు వేసేద్దాం. ఈ మోటార్ ఆపడానికి వచ్చాను, సడన్ గా చూస్తే ఇవి కనపడ్డాయి, పట్టుకెళ్ళాలి. పదన్న అయితే పట్టుకెళ్ళిపోదాం. ఇదే కదా నిజమైన కథ. ఇన్ దిస్ లైఫ్ ఫ్యూచర్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ యాక్టివిటీస్. ఎలాగైనా తనకే ధాన్యం బస్తాలు దక్కాలనే నేపథ్యంలో ధర్మాన్ని అనగదొక్కి తను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు ఒక తమ్ముడు. ఊరికినే ఎవరిని మోసం చేసి డబ్బులు దొబ్బేద్దామా అనుకునే ఈ సమాజంలో తనకి దొరికిన డబ్బులు తనవి కాదని తన శక్తికి మించి పరిగెత్తుకుని ఎవరైతే పారేసుకున్నారో వాళ్ళకే అందజేసి ధర్మాన్ని గెలిపించాడు ఒక అన్న. ధర్మో రక్షితి రక్షిత అంటే ధర్మాన్ని నువ్వు గెలిపిస్తే ఆ ధర్మమే నిన్ను గెలిపిస్తుంది. కేవలం మోటార్ ఆపడానికి వచ్చిన అతనికి ధాన్యం మూటలు కనిపించి ఎక్కడైతే ధర్మాన్ని గెలిపించాడో అక్కడి నుంచే అతను వచ్చి ధాన్యం మూటలు తీసుకెళ్లేలా చేసి ధర్మాన్ని గెలిపించిన అతనికి మళ్ళీ ఆ ధర్మమే గెలుపునిచ్చింది. ఆ ధర్మాన్ని రక్షించడానికి నేను ఒక అడుగు ముందేశాను. రండి మనందరం కలిసి ధర్మాన్ని రక్షిద్దాం. నువ్వు చెప్తే నేను వినడానికి నువ్వేమైనా పోటుగాడువా అనుకో. నేను నీ అభిమానిని, నిన్ను అభిమానించే వీరాభిమానిని. అందుకే పద మనందరం కలిసి ధర్మాన్ని రక్షిద్దాం. జై హింద్.